హాయ్ ఫ్రెండ్స్, హెచ్బిఎల్ ఛానల్కి ఈరోజు టాపిక్ ఏంటంటే కన్జ్యూమర్ బెనిఫిట్. కన్జ్యూమర్ బెనిఫిట్ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. పార్ట్ 9 అనమాట. అంటే ఇప్పటి వరకు మనం పార్ట్ 8 వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి పార్ట్ 9 అనమాట. సో మనకి టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్ లో ఎలైట్ అనే ప్రొడక్ట్ లోని కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది ఇన్బిల్ట్ గా ఉంటది అనమాట. ఇది రైడర్ కాదు. సో చాలా పాలసీలో ఏటవుతుందంటే కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది రైడర్ కింద ఉంటదండి, ఇన్బిల్ట్ గా ఎక్కడ ఉండవు. కొన్ని పాలసీలో ఉంటాయి. బట్ మన టాటా ఏఐజీ మెడికల్ సెలెక్ట్ లోకి వచ్చేసరికి ఎలైట్ అనే ప్రొడక్ట్ లోకి వచ్చేసరికి కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది ఇన్బిల్ట్ గా ఉంటది అనమాట. దీనికోసం మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మనకి ఎక్స్ట్రా పే చేసి మనకి దీనిలో అమౌంట్ కూడా మనకి సేవ్ అయినట్టుగా ఆల్మోస్ట్ రిమైనింగ్ ప్రొడక్ట్ లో కొన్ని కార్పొరేట్ పాలసీలో కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ లో కానీ కన్జ్యూమర్ బెనిఫిట్ కొన్నిటికి ఉండకపోవచ్చు, కొన్నిటికి ఉన్నా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఇండివిజువల్ పాలసీలు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కన్జ్యూమర్ బెనిఫిట్ రైడర్ అని కొంతమంది తీసుకుంటారు. ఒకవేళ ఇన్ కేసు తీసుకోపోయినట్టుగా ఒకసారి మీ పాలసీలో చెక్ చేసుకోండి. కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లేనట్టుగా అయితే డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే రెన్యువల్ చేసుకుంటారో ఆ రెన్యువల్ కంపల్సరీ రైడర్ అనేది పెట్టుకోండి అనమాట. సో మనం ఒకసారి టాపిక్ లోకి వెళ్దాం. సో ఎవరైతే ఇన్ పేషెంట్ గా 24 hours హాస్పిటల్ అడ్మిట్ అవుతామో, అడ్మిట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ కన్జ్యూమర్ రైడర్ ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే 24 hours హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ అనే వాళ్ళు యాక్సిడెంటల్ గా పర్సన్ గాని అడ్మిట్ అయితే మటుకు కంపల్సరీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లేదంటే బ్రెయిన్ సర్జరీ కానీ, లేదంటే లంగ్స్ కానీ, లేదంటే ఏదైనా ఒక ఇన్ కేసు ఒక సర్జరీ కానీ, బాడీకి సర్జరీ కానీ కంపల్సరీగా వాళ్ళు సజెస్ట్ చేసి కంపల్సరీ సర్జరీ చేయాలి అని వాడేటప్పుడు ఏంటంటే ఆ సర్జరీలో కొన్ని ఐటమ్స్ వాడతారు అనమాట. కన్జ్యూమర్స్ ఐటమ్స్ అనేది వాడుతారు. అంటే ఇక్కడ హాస్పిటలైజేషన్ సమయంలో ఏంటంటే కన్జ్యూమర్ ఐటమ్స్ అంటే వాడి పారేసే వస్తువులు అనమాట. అంటే ఆ ఐటమ్స్ ఏవి పర్మనెంట్ ఉండవండి, అది జస్ట్ యూజ్ చేసి పడేస్తారు అనమాట. సో దాన్నే మనం ఏంటంటే ఈ కన్జ్యూమర్ బెనిఫిట్ అంటారు. అంటే వాడుకొని వదిలేసేదాన్ని ఈ ఖర్చులు కవర్ చేస్తుంది. అది ఏడేటి కవర్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో గ్లౌజెస్ వాడతారు, సిరంజెస్ వాడతారు, కాటన్ గ్లౌజెస్, మాస్క్, బ్యాండేజెస్, ఐవీ సెట్స్, డిస్ఇన్ఫెక్షన్స్, తర్వాత స్మాల్ మెడికల్ డిస్పోజబుల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కన్జ్యూమర్ బెనిఫిట్ రైడర్ లోనే ఇది ఉంటది అనమాట. సో వీటి వల్ల మనకి ఏటవుతుందంటే హాస్పిటలైజేషన్ బిల్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే చాలా మంది అనుకున్నది ఏంటంటే నాకు 10 lakhs ఇన్సూరెన్స్ ఉంది కదా, నేను ఏదైనా ప్రాబ్లం అయితే యాక్సిడెంట్ అయినా లేదంటే ఒక ఆపరేషన్ అయినా ఏదైనా కూడా 10 lakhs లో కవర్ చేసేసుకుంటారు కదా అని చాలా మంది అనుకుంటారు. ఇది చాలా రాంగ్ అండి, రాంగ్ పర్సెప్షన్. సో పాలసీ అనేది ఏంటంటే హాస్పిటలైజేషన్ అయితే వాడు ఐసీయూకి, ఆక్సిజన్ టెస్ట్లకి, తర్వాత మెడికల్కి వీటికి మాత్రమే కవర్ చేస్తారు. కానీ కన్జ్యూమర్ వాటికి ఎట్టి పరిస్థితుల వారు కవర్ చేయడం అనమాట. సో ఇది పర్సనల్ గా డెఫినెట్ గా ఇది సపరేట్ గా కన్జ్యూమర్ రైడర్ అనేది సపరేట్ గా ఉంటుంది అనమాట. సో దీని బిల్స్ అని మనం సపరేట్ గా పే చేసుకోవాలి. బట్ రైడర్ ఉంటే మటుకు మనం పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అందుకని ఏంటంటే చాలా మంది ఏంటంటే కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎందుకంటే చాలా విలువైనది. ఎందుకంటే మించుమించు ఒక ఆపరేషన్ సర్జరీకి ఒక అట్లీస్ట్ 10 lakhs అయితే మటుకు అట్లీస్ట్ దీని ఖర్చు మినిమం 50 నుంచి ఒక 1 lakh వరకు ఉంటుంది అనమాట. అంటే 50,000 నుంచి 1 lakh వరకు దీనికోసం ఖర్చు పెడతారు ఓన్లీ. సో ఆ బడ్డెన్ అనేది మనం